మీరు చూసిండు సంఘం మీటింగ్లో మరి కేటీఆర్ అన్నాడు ఏడా మీసాలు దువ్వుతాయని 8 రోజులలో 72 నెలల ముసలోని తీసుకొచ్చి నిలబెట్టి మరి నేను పరకాలకు వెళ్ళిపోయడం జరిగింది. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రజలు కొండమూరు పక్షాన ఉంటారు, కొండ సురేఖ పక్షాన ఉంటారు. మేము పేదలకు న్యాయం చేస్తాం ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మమ్మల్ని చాలామంది అడిగింది, ప్రెస్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అడిగింది, మరి ఏం చూసి మీకు ఈ ధైర్యం, ఎందుకు ఈ ధైర్యం అంటే ఒకటే మాట చెప్పిన, అన్న మనకి ప్రజలు ఉన్నారు, ప్రజలు అంతగానే ఇంకా ధైర్యం ఏం లేదు. మనం ఎలా అవుతే రేపు పోయేటోళ్ళమే, కానీ బతికున్న రోజులు కొండమూరేటోడు ఇంత మంచి పనులు చేసిండు అని తెలియాలి అనే పద్ధతిని మాట్లాడినా ఆయనే ఆశ్చర్యపడ్డాడు. మరి ఒకటే మాట చెప్తున్నా, మరి నువ్వు ఎట్లా యునానిమస్ అయినావన్నా అని అడిగినాడు. అప్పుడు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా కొండమూరితో ఎందుకు పెట్టుకోవాలి అనే ధైర్యం చేయలేకపోయాను. ఒక్కడన్నా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా ఇయ్యలే, నేను మాట్లాడినప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇయ్యలే కనీసం కూడా. ఎందుకు ఇయ్యరు? నా మంచితనాన్ని చూసేయరు. చాలా మంచోడా, మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు అన్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చెప్తున్నా, నేను మార్నింగ్ వస్తా, మార్నింగ్ పబ్లిక్తో 1 గంట వరకు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతా.